హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియా క్రాఫ్ట్ హోమ్. సో తిరుపతిలో ముఖ్యంగా సందర్శించుకోవాల్సిన ప్రదేశం ఒకటి వకులామాత టెంపుల్. సో ఈ వకులామాత ఎవరు అంటే శ్రీనివాస్ శ్రీ తల్లి గారు. సో మనకి ద్వాపర యుగంలో యశోదామాతే, ఇప్పుడు కలియుగంలో వకులామాత అన్నమాట. ఎందుకంటే యశోదాదేవి పెంచి పోషించిన కృష్ణుడికి వివాహం తన చేతుల మీదుగా జరిపించలేకపోవడం వల్ల యశోదామాతకి కృష్ణుడు మాట ఇస్తారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి కలియుగంలో వకులామాత వెంకటేశ్వర స్వామి వివాహం అయితే పద్మావతి దేవికి ఇచ్చి వివాహం జరిపిస్తారు. సో ఆ మాట అయితే కలియుగంలో నిలబెట్టుకున్నారు. సో మనకి ఈ వకులామాత టెంపుల్ దశాబ్దం 17వ శతాబ్దం నాటి నుంచి ఉన్నది. శిథిలావస్థలో ఉన్న టెంపుల్ని అయితే ఇప్పుడు మనకి మంచిగా చాలా అన్ని వసతులతో అంతా చాలా బాగా నిర్మించారు. సో ముఖ్యంగా సందర్శించాల్సిన ప్రదేశం తిరుపతి. సో మనం టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉన్నది. అండ్ మనకి ఈ టెంపుల్ నుంచి మనం చూస్తే మనకి ఎటు చూసినా కూడా 7 కొండలు వారి కొండలు అయితే కనిపిస్తూనే ఉంటాయి. సో అప్పట్లో ఇక్కడ గంట కొట్టిన తర్వాత అక్కడ నైవేద్యం పెట్టేవారు అని ప్రసిద్ధి అని చెప్పారు. సో ఇదనమాట వకులామాత టెంపుల్. ఈసారి ఎవరైనా తిరుపతి వస్తే ఈ టెంపుల్ని సందర్శించకుండా వెళ్ళకండి. సో టెంపుల్ చాలా బాగుంది అండ్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ టెంపుల్లో ఉన్నాయి. సో కమింగ్ సూన్ ఇంకా చాలా వీడియోస్ అయితే పెడుతున్నా. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.